మాల కుటుంబం, ఒక బలమైన ఆర్థికంగా ఎదిగిన కుటుంబం, సొంత మీడియా సంస్థలు గల కుటుంబం వర్గీకరణ జరగనీయమంటాడు. వాళ్ళు ఏంటి రోజుకు మీటింగ్ పెట్టగలుగుతారు, ఎందుకంటే కోట్ల రూపాయలు ఉన్నాయి కాబట్టి. మొన్ననే ఒక మీటింగ్ పెట్టిండ్రా లేదా, కానీ రేపు మళ్ళీ మీటింగ్ పెడతామని చెప్పి ఆ మీటింగ్ పేరేం పెట్టిందంటే 1,00,000 బరిసెలతో మీటింగ్ అంట. బరిసెలతో 1,00,000 బరిసెలతో మీటింగ్ అంట. ఇది ఎక్కడ న్యాయం? ఇది ఎక్కడ ధర్మం? ఇది ఎక్కడ న్యాయం, ఎక్కడ ధర్మం? ఇట్లాంటి సమయంలో అవన్నీ వదిలిపెట్టేసేయండి. ఎప్పటికైనా స్వార్థపరులు ఓడిపోతారు, ధర్మమే గెలుస్తాయి. ఆ ధర్మాన్ని గెలిపించుకోవడం కోసం కష్టపడాల్సి వస్తుంది, బాధలు పడాల్సి వస్తుంది, నిందలు పడాల్సి వస్తుంది, ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఆయన ధర్మమే గెలుస్తుంది. అందువల్ల వాళ్ళు కొండలాగా అన్ని రకాలుగా పెరిగిపోవచ్చు, వాళ్ళ వైపు ధర్మం లేదు. ఆ స్థాయిలో శక్తి మాదిగదండరకు లేకపోవచ్చు, కానీ ధర్మం ఇటువైపు ఉన్నది. ధర్మం ఇటువైపు ఉన్నది కాబట్టినే ఈ సమాజం అంతా ఇటువైపు ఉన్నది. ధర్మం ఇటువైపు ఉన్నది, సమాజం అంతా ఇటువైపు ఉన్నది. ఒకటి మీకు ఒక విజ్ఞప్తి చేస్తున్నా, చలో 1,00,000 డప్పుల గుండె చప్పులు ఏదైతే ఉన్నదో ఫిబ్రవరి 7న జరగబోతుంది.